మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన రాళ్ల దాడి అనూహ్యమైన విషయమేమి కాదు. ఇది ఊహించిందే. గడిచిన 14 రోజులుగా మేమంతా సిద్ధం పేరుతో జరుగుతున్న బస్సు యాత్ర మధ్యలో ప్రజల్ని కలవడం, వాళ్ళ సమస్యలు వినడం, ప్రజలతో మమేకం కావడం, ప్రజలతో ఇంటరాక్ట్ కావడం, అలాగే ఆ సాయంత్రానికి ఒక చోట మేమంతా సిద్ధం అనే పేరిట జరుగుతున్న ప్రచార సభలు, ఇవన్నీ చూస్తున్న వాళ్లకు, మరీ ముఖ్యంగా జగన్ వ్యతిరేక రాజకీయ శక్తులకు ఇది మింగుడు పడని వ్యవహారం. జనం ఎందుకు సముద్రంలా పోటెత్తుతున్నారు? జనం ఇంత పెద్ద ఎత్తున వెలువలాగా ఎందుకు వచ్చి పడుతున్నారు? మేబీ కొంతమంది అందులో 10-20% మొబిలైజ్ చేస్తుండొచ్చు. మనమేమి కాదడానికి లేదు, ఏ రాజకీయ పార్టీ చేస్తుంది. కానీ స్వచ్ఛందంగా జనం తరలి వస్తున్న అనేక ఉదంతాలు, అనేక సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. రాయలసీమలో కావచ్చు, ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, అలాగే గుంటూరు కావచ్చు, ఇప్పుడు విజయవాడ కూడా కావచ్చు. విజయవాడ ఎవరి రాజధాని? ఇది పాయింట్, బేసిక్ పాయింట్. విజయవాడ తమ రాజధాని, పైన అమ్మోరు కింద కమ్మోరు అని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్వయంగా చెప్పిన మాట. అంటే ఏమిటి? ఇది మాది, ఇది మా గడ్డ, ఇది మా కులం మాత్రమే రాజ్యమేలే ప్రాంతం. ఈ ప్రాంతంలో మిగతా వాళ్ళ అసలు ఆధిపత్యం ఏంటి? మిగతా వాళ్ళు పరిపాలించడం ఏంటి? మిగతా వాళ్ళు ఇక్కడ మిగతా సెక్షన్స్ను, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాన్ని పాలించడం ఏంటి అనేది వాళ్ళలో గూడు కట్టుకున్న ఏదైతే ఒక అభిప్రాయం ఉందో, ఆ అభిప్రాయము 2019లో కోడికత్తి రూపంలో వచ్చింది, ఇప్పుడు రాళ్ల దాడి రూపంలో వచ్చింది. అయితే అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాలేదు. రైట్గా లెఫ్ట్ వైపు కంటి పైన కొంత గాయపడ్డారు ఆయన, రక్తం చిందింది. ఈ చిందిన నెత్తురుకు తెలుగుదేశం కూటమి భారీ మూల్యం చెల్లించక తప్పదని నేను అనుకుంటున్నా. గ్యారంటీగా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన చిందించిన రక్తం ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలో ఇక తిరుగులేని ఆధిక్యం సాధించిన మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పటికే అమరావతి ప్రాంతంగా భావిస్తున్న కృష్ణా, గుంటూరు లాంటి కోస్తా జిల్లాల్లో కూడా అనేక సర్వేల్లో, 10 సర్వేలు నిర్వహిస్తే 9 సర్వేల్లో కూడా వైసీపీ ఆధిక్యంలో ఉన్నట్టు నివేదికలు వస్తున్నాయి, అంచనాలు వస్తున్నాయి. అంటే అక్కడేమి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో తాము వన్ సైడ్గా ఉంటుందని భావిస్తున్న టీడీపీ కూటమికి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా తలపడుతున్న విషయం ప్రజాదరణతో వాళ్ళకి అర్థమైపోయింది. సో ఇక ఏం చేయాలి? ఏదో రకంగా జగన్ పైన దాడి చేయాలి. ఇది బహుశా నాకు తెలిసి ఇది ఇంతకు ముందే ఇటువంటిది చేయడానికి బహుశా ప్రయత్నించి కూడా ఉండొచ్చు. ఎప్పుడైనా సరే మనకు ఒక క్రైమ్ జరిగినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు మనం అక్కడి వరకు ఆలోచిస్తాం, అంతవరకు ఆలోచిస్తాం. కానీ అది వరకు వాళ్ళు విఫలమై ఉండొచ్చు. మేబీ పిడుగురాళ్ళ కావచ్చు, లేకుంటే అంతకుముందు ఇంకొక చోట కావచ్చు, వాళ్ళు ప్లాన్ చేసి ఉండొచ్చు. ఇవాళ దాడి చేసిన వాళ్ళు ఇవాళే ఇక్కడే అప్పటికప్పుడే ఆకతాయిగానో అప్పటికప్పుడే ఏదో గుంపులో వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు రాయి ఇస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఇది ఒక పథకం ప్రకారమే జరిగిన వ్యవహారంగా మనకు కనిపిస్తుంది. పైగా శనివారం ఉదయమే జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి ప్రతిపక్షాలను చాలా ప్రొవోక్ చేశాడు. ప్రొవోక్ ఇన్ ద సెన్స్ ఆయన వాస్తవాలు చెప్పాడు. అది వాళ్ళకు ప్రొవొకేషన్గా ఉండొచ్చు. ఎవరికి? టీడీపీ అండ్ కంపెనీకి, టీడీపీ కూటమికి. మంగళగిరిలో ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన చెప్పిన మాటలు అవి డైరెక్ట్గా సూటిగా తెలుగుదేశం పార్టీని తాకాయి, చంద్రబాబు నాయుడుని తాకాయి, టీడీపీ కూటమిని తాకాయి. ఆయన ఒక్కొక్క మాట ఫిరంగిలా తాకాయి. ఆయన చెప్పింది ఏమిటి? ఇక్కడ ఈ మంగళగిరి ప్రాంతంలో నేను 54,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నించాను, వాళ్ళకు ఇల్లు కట్టించాలని కూడా ప్రయత్నించాను. కానీ ఈ చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ అండ్ గ్యాంగ్, ఈ ముఠాలన్నీ కలిసి హైకోర్టుకు వెళ్ళాయి, సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. మొత్తం మీద మీ అందరికీ రాకుండా చేశారు, మీకు ఇల్లు రాకుండా చేశారు, ఇళ్ల పట్టాలు రాకుండా చేశారంటూ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా
ఆ, ప్రజల్ని ప్రజలకు చెప్పారు. ఇక చంద్రబాబు నాయుడు గాని మరొకరు కానీ ఎన్నికల కోసం వస్తే ఓట్ల కోసం అడిగితే మీరు నిలదీయండి. ఎందుకు మీరు ఆపారు? మా పేద ప్రజల పుట్టగొట్టడానికి మీరెవరు? జగనన్న ఈ రకంగా ఇస్తారని చెప్పితే మీరెందుకు ఈ రకంగా అడ్డుపడ్డారని మీరు నిలదీయండి అని ఆ, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ పిలుపు ప్రజల్లో చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ళు ఇచ్చినా, వాళ్లకు ఇంకొక రకమైన సౌకర్యాలు కల్పించినా సామాజిక సమతుల్యం దెబ్బతింటుందంటూ కోర్టుల్లో వాదించిన వాళ్ళు ఎవరంటే టీడీపీ కూటమి. ఈ కారణం చేతనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్లోగన్ని కొనసాగిస్తున్న విషయం మనకు తెలుసు. క్లాస్ వారాన్ని పెత్తందారులకు పేద ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంగా మహాసంగ్రామంగా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ కారణంగానే. నిజానికి అమరావతి అందరిది. ఇక సామాజిక అమరావతిని కూడా ఆయన గతంలో వ్యాఖ్యానించిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అమరావతి అయినా మరొక వతి అయినా ఇంకొక ప్రాంతమైనా కూడా ప్రజలందరూ అక్కడ ఉండాలి తప్ప కులాలు మతాలు జాతులు ప్రాంతాలు లేకుంటే రంగు ఇవేమి సంబంధం లేకుండా ప్రజలు అక్కడ ఒక సామాజికంగా కలిసి ఉండే ఒక వాతావరణం ఉండాలి తప్ప ఇక్కడ మేమే ఉండాలి, మేమే రాజ్యం వెళ్ళాలి, ఇది మాదే, ఇది మేము సృష్టించిన ప్రాంతం. అమరావతి నేలను కమ్మ వాళ్ళు సృష్టించలేదు, అమరావతి భూములు వాళ్ళేమీ కనిపెట్టలేదు, అక్కడ వ్యవసాయాన్ని వాళ్ళు మాత్రమే కనిపెట్టలేదు, అందరు చేస్తున్నారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో చూస్తే కమ్మ కాపూర్లతో ధీటుగా ఈవెన్ మాల సామాజిక వర్గం వాళ్ళు కూడా ఇవాళ వ్యవసాయ రంగంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సరే, అది వదిలిపెట్టారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్ల దాడి వెనుక నేపథ్యం ఏమిటి అంటే 2 కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడో చోట ఏదో రకంగా బ్రేక్ చేయాలి. అంటే ఈ ప్రచారానికి బ్రేక్ పడాలంటే ఆయన పైన ఏదో రకమైన దాడి జరగాలి. అయితే అదృష్టవశాత్తు ఆ రాయి కంటికి పైన నుదురు పైన తగిలింది, కానీ ఒకవేళ కంటికి తగిలితే ఆయన కంటి చూపును కోల్పోయే ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంటుంది. సరే, దాని ద్వారా సానుభూతి వెల్లువ ఎట్లా వస్తుంది, ఆ సానుభూతి వెల్లువలో టీడీపీ కూటమి పూర్తిగా ఎట్లా పెట్టుకుపోతుంది అనేది మనకు ఎన్నికల్లో తెలిసే ఛాన్స్ ఉంటుంది. అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఎనీహౌ, ఈ దాడి అనేది ఇది నేనేం చెప్తున్నానంటే ఏప్రిల్ 13న జరిగిన అప్పటికప్పుడు జరిగిన ఒక ఘటన కాదు. దీని వెనుక చాలా తతంగం జరిగి ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే సీనియర్ నటుడు నరేష్ చెప్పింది ఏమిటి, ఎన్నికలకు ముందే రక్తపాతం జరుగుతుందని చెప్పాడు ఆయన. దానికి సంబంధించిన మూలాలు ఏమిటో మనకు తెలియదు, దానికి సంబంధించి ఆయనకున్న ఆధారాలు ఏమిటో మనకు తెలియదు. కానీ రక్తపాతం జరిగింది, రక్తం చెందింది. ఈ రక్తం ముఖ్యమంత్రి గారి రక్తం చెందడం అనేది ఇది వైసీపీలో కూడా ఒక ఆందోళనకు గురి చేస్తోంది. ఇది ఎప్పటి నుంచి ప్లాన్ జరుగుతోంది? ఇదివరకు ఎక్కడైనా ప్లాన్ చేస్తే అది మిస్ అయిందా? అది ఇవాళ ఇంప్లిమెంట్ చేశారా, ఎగ్జిక్యూట్ చేశారా? దీని తర్వాత మళ్ళీ ఇంకెక్కడైనా బస్సు యాత్రలో ఏ రకంగా ఆయన పైన అటాక్ చేయడానికి ఏమైనా ప్లాన్స్ జరుగుతున్నాయా? ఎందుకంటే జగన్ వ్యతిరేక రాజకీయ శక్తులకు సంబంధించిన సారథ్యం వహిస్తున్న సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గానికి ఉన్న నెట్వర్క్ చాలా గొప్ప నెట్వర్క్. అది మామూలు నెట్వర్క్ కాదు. అమెరికా నుంచి అనకాపల్లి దాకా వాళ్లకున్న నెట్వర్క్ చాలా బలమైంది. ఆర్థికంగా కావచ్చు, లేకపోతే న్యాయపరంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, చాలా ప్రభావవంతమైన సామాజిక వర్గం అది. ఆ సామాజిక వర్గానికి కంటిలో ఏమంటాం, పంటిలో రాయి, చెప్పులో జోరి, ఇంకేదో రకరకాల మనం అంటుంటాం కదా. అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గడిచిన 5 ఏళ్లుగా వాళ్ళకి ఒక రకంగా ఉక్కపోత మామూలుగానే విజయవాడ, కృష్ణా, గుంటూరు లేకపోతే ఆంధ్ర ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువ, ఉష్ణోగ్రతలు ఎక్కువ, ఇదంతా మనకు తెలుసు. కానీ టీడీపీకి మాత్రం ఈ ఉక్కపోత మామూలుగా లేదు, ఊపిరి సరపనివ్వడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ పీడ మనం విరగడ చేసుకోవాలి. అయితే ఇక్కడ వాళ్ళు మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే జగన్ పీడ విరగడ చేసుకోవాలనుకుంటే రాజకీయాల్లో మీరు ఒక నమూనా, కొత్త నమూనా, ఒక ప్రత్యామ్నాయ ఫార్ములా, అభివృద్ధి నమూనాను చూపెట్టండి, ప్రజల్ని ఒప్పించండి, ప్రజల్ని కన్విన్స్ చేయండి. ఆ రకంగా మీరు అధికారంలోకి రండి, దాన్ని ఎవరు కాదనడానికి లేదు. కానీ మీరు ఈ రకమైన చిల్లర పనులు చేస్తే ఇటువంటి చేష్టల వల్ల తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట, లేదంటే ఇవి ఏదైనా ఉంటే
ఇప్పటికేం లేదు. బట్ ఏదైనా ఉంటే అది కూడా పూర్తిగా పాతాళంలోకి పోయే అవకాశం ఉంది. దీనిపైన మరి టీడీపీ, పవన్ కళ్యాణ్, బీజేపీ వగైరా మరి పార్టీలన్నీ కూడా ఏ రకంగా స్పందిస్తాయి ఏమిటని కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.